హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పచ్చి టమాటాలు కొత్తిమీర చట్నీ చేస్తున్నాను. చాలా సూపర్గా ఉంటుందండి. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. చపాతీలకైనా అదేవిధంగా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ముందుగా నేను పచ్చి టమాటాలు మీడియం సైజువి ఒక 5 వరకు తీసుకున్నాను. 2 ఆనియన్స్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నాను. తర్వాత మనకు టమాటాలు పుల్లగా ఉంటే మనము చింతపండు అనేది కొద్దిగా తీసుకునే సరిపోతుంది. టమాటాలు పులుపు లేకుంటే మనం చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకోవాలి. 1 కప్పు కొత్తిమీరను కూడా తీసుకున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి మనం ప్యాన్ పెట్టుకునేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 4 వరకు వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ఆనియన్స్, టమాటా కూడా మనము వేసుకోవాలండి. మనము ఆనియను టమాటాను స్లైస్గా కట్ చేసుకుంటే చాలా త్వరగానే చేసేసుకోవచ్చు. ఇది వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి పచ్చి టమాటాలు చట్నీ అనేది. మనం కొత్తిమీర కూడా ఈ కొత్తిమీర కాడలతో మనం కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇవి లేతగా ఉంది కనుక కొత్తిమీరను కాడలతో సహా కట్ చేసుకునేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. 1 నిమిషం పాటు మూత పెట్టేసి కొద్దిగా మగ్గిన తర్వాత మనము కొత్తిమీరను కాడలతో సహా కట్ చేసుకునేసి శుభ్రంగా కడిగి మళ్ళా మనము ఈ కొత్తిమీరను వేసుకోవాలండి. కొత్తిమీర వేసిన తర్వాత మనము చింతపండును కూడా వేసుకునేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి మనము చిన్న టీ గ్లాస్ అంత వాటర్ అనేది వేసుకోవాలండి. చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసుకునేసి మూత పెట్టేసి మనము మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు మగ్గనిస్తే చాలండి. 2 నిమిషాల తర్వాత మూత తీస్తే మనం వేసిన వాటర్ అంతా కూడా బాగా డ్రై అయిపోయేసి ఈ విధంగా మనకు టమాటాలు ఆనియన్ అంతా కూడా కొత్తిమీర అంతా ఉడికింటుందండి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకునేసి 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను. తర్వాత ఇవి ఎంత బాగా వేయించుకునేసి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, కారం 1.5 స్పూన్ వేసుకుంటే చాలండి. ఒకవేళ మరీ పులుపుగా అనిపిస్తే మనకు కారం అనేది 2 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే చాలండి. ఈ విధంగా మనము కోర్స్గా బ్లెండ్ చేసుకునేసి ఒక బౌల్కి తీసుకునేస్తే పచ్చి టమాటాలు తర్వాత కొత్తిమీర చట్నీ అనేది చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం మర్చిపోకండి.